ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమ. సూర్యదోషం అంటే ఎలాంటి సమస్యలు వస్తాయి అని అడుగుతున్నారు. సూర్యదోషం ఉన్నటువంటి వాళ్ళకి కంటి జబ్బులు, గుండె నొప్పి ఇలాంటివి రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. వీటి యొక్క నివారణ కోసం రవి స్తుతి చాలా అవసరం. అంటే సూర్యుని యొక్క స్తుతి చేయాలి. జయస్సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటి హరిహర వపుద్రత శంఖచక్రహ అని. రవిగ్రహాలన్నింటిలో కూడా అధిపతి కాబట్టి సూర్యుడి యొక్క చుట్టూతా కూడాను గ్రహాలన్నీ తిరుగుతూ ఉంటాయి కాబట్టి ప్రాణుల శక్తికి మూలాధారం సూర్య భగవానుడే కాబట్టి శరీరంలో రోగ నిరోధక శక్తిని ప్రసాదించడానికి సకల శారీరక శక్తుల యొక్క ప్రభావం ప్రజ్వరిల్లడానికి సూర్యుడు ఆధారం కాబట్టి జాతక చక్రంలో రవిగ్రహం బాగాలేనప్పుడు తండ్రితో విరోధం కలగటం, ఉద్యోగస్తులకు బదిలీలు జరగటం, వ్యాపారం చేసుకునే వారి మీద దాడులు జరగటం, రాజకీయ నాయకులకు పరాజయం కలగటం, వ్యవసాయంలో సరిగా పంటలు పండకపోవటం, అధికారులతో విరోధాలు కలగడం కలుగుతాయి. ఆరోగ్యపరంగా టైఫాయిడ్, మలేరియా లాంటి వ్యాధులు, హృదయ సంబంధమైనటువంటి వ్యాధులు, కంటికి సంబంధించినటువంటి వ్యాధులు కలుగుతాయి. కాబట్టి రవి కనుక శనితో కలిస్తే ఇవన్నీ కూడాను జరుగుతాయి. లో బ్లడ్ ప్రెషర్, హై బ్లడ్ ప్రెషర్ కూడాను జరుగుతుంది. దీనికి నివారణోపాయం ఏమిటి మరి? ఇలా ఉంటే ఎలాగండి అని తెలుసుకోవాలంటే రవిగ్రహానికి అధిపతి శ్రీమన్నారాయణుడు కాబట్టి ఆయన యొక్క అష్టాశ్రీ మహామంత్రాన్ని, భాగవతంలోని నారాయణ కవచాన్ని కానీ, పురుష సూక్తాన్ని కానీ ప్రతిరోజు కూడా పఠించినట్లయితే రవిగ్రహ దోషం నుంచి బయటపడవచ్చు. ప్రతి గ్రహానికి కూడా అంతరిక్ష దేవతలు ఉంటారు. ఈ విషయాన్ని తంత్రశాస్త్రం కూడా చెబుతోంది. కాబట్టి ఆ ప్రతి గ్రహం ఆ దేవతల శక్తుల కింద ఉంటాయి. కాబట్టి ఆ దేవతని కూడా ఉపాసన చేసినట్లయితే గ్రహపీడ తొలగుతుంది. రవిగ్రహానికి అంతరిక్ష దేవత మాతంగి మాత. ఈ మాతంగి దేవిని గనక కొలిచినట్లయితే, మాతంగి స్తోత్రాన్ని గనక పఠించినట్లయితే, మాతంగి కవచం చదివినట్లయితే మంచి ఫలితాలు కలుగుతాయి అంటోంది శాస్త్రం. ఆదివారం రోజు తెల్ల జిల్లేడు వేరు కానీ, మారేడు చెట్టు వేరు కానీ తీసుకొని ఎర్రటి దారంలో కట్టి తమ కుడి చేతికి కానీ, భుజానికి కానీ, మెడలో కానీ వేసుకున్నట్లయితే సూర్య స్తోత్రం చదివి ధరించాలి. ఇలా ధరించినట్లయితే రవి దోషం నుంచి బయటపడటానికి ఆస్కారం ఉంది. ఏ నెలలో అయినా సరే శుక్లపక్షం మొదటి ఆదివారం ఉపవాసం ఉండాలి. సూర్యుడికి నమస్కరించి అర్ఘ్యం ఇచ్చి సూర్యాస్తమయం వరకు కూడా ఉపవాసం ఉండి రవిగ్రహ శాంతికి మంత్రాన్ని 5 సార్లు, కనీసం 5 మాలలు అంటే 5 × 108 జపం చెయ్యాలి. ఓం హ్రాం హ్రీం హురూం సహ సూర్యాయ నమః అనేటువంటి మంత్రాన్ని చక్కగా జపం చెయ్యాలి. సూర్యాస్తమయం తర్వాత గోధుమతో చేసిన చపాతీలు, అట్లు ఉప్పు లేకుండా తినాలి. ఇలా చేస్తే రవిగ్రహ దోషం తొలగిపోతుంది, అనుకున్న పనులు నెరవేరుతాయి అని జ్యోతిష్య శాస్త్రం మనకు తెలియజేస్తోంది. సుమా, సర్వే జనా సుఖినో భవంతు.